Hi everyone. Today's our topic is bills of exchange meaning. Okay, a bill of exchange is a written unconditional order by one party, the drawer, directing another party, the drawee, to pay a fixed sum of money to a third party, the payee, or the bearer of the bill, either on demand or at a predetermined future dates. It is commonly used in trade transactions and functions as a negotiable instrument. మీకు సహజంగా ఈ డౌట్ రావచ్చు, డ్రాయ్ అంటే ఎవరు, డ్రాయర్ అంటే ఎవరు అండ్ పే అంటే ఎవరు అని డౌట్లు రావచ్చు. కామర్స్ సబ్జెక్ట్ మీకు కొత్త అయితే మీకు ఈ డౌట్ అనేది ఉండొచ్చు, సహజం. అయితే వాటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ముందుగా మనం అసలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, దాని యొక్క బేసిక్ కాన్సెప్ట్ అనేది మనం తెలుసుకుందాం. సాధారణంగా మార్కెట్స్లో కానీ ఏదైనా బిజినెస్లో కానీ బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ అనేవి రెగ్యులర్గా జరుగుతాయి. అలా ఆ యాక్టివిటీస్లో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అవి ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఒక వ్యాపారస్తుడి దగ్గర నేను ఒక వస్తువు కొనుక్కొని ఆ వస్తువుకి ఎంత మొత్తం అయితే అవుతుందో ఆ మొత్తం అంతా నేను వెంటనే చెల్లించినట్లయితే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అదే వస్తువుకి నేను ఫ్యూచర్లో కానీ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో కానీ నేను పే చేస్తాను అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇప్పుడు క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి అంటే నువ్వు అరువుకి కొన్నట్లు. ఓకే, మనం అరువుకి కొనుక్కున్నాం ఆ ప్రోడక్ట్ని. అయితే మనం ఏమవుతాం, అప్పుడు ఎవరి దగ్గర అయితే నేను ఆ వస్తువు కొన్నానో ఆ వ్యక్తికి నేను డెబిటార్ని అవుతాను. డెబిటార్ అంటే ఏంటి, రుణస్థుడని అవుతాను. ఓకే, నేను రుణస్థుడిగా ఉన్నప్పుడు అంటే నేను అరువుకి కొన్నప్పుడు నేను ఓరల్గా కానీ రిటర్న్ ఫార్మేట్లో కానీ నేను పర్టికులర్ డేన ఈ అమౌంట్ అనేది చెల్లిస్తాను, అంటే డ్యూ డేట్లో నేను మీకు పే చేస్తాను అని చెప్తాం. అది రిటర్న్ ఫార్మేట్ కావచ్చు, ఓరల్లో కానీ చెప్పవచ్చు. అయితే ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనకు రిటర్న్ ఫార్మేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రిటర్న్ ఫార్మేట్ని మనం బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్గా పిలుస్తాము లేదా ప్రామిసరీ నోట్గాను పిలుస్తాము. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం డ్రాయర్, డ్రాయీ అండ్ పే అంటే ఎవరు, వాళ్ళు చేసే పనులు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ డ్రాయర్ అంటే ఎవరైతే వస్తువుల్ని రుణానికి అమ్ముతాడో వాడు డ్రాయర్ అవుతాడు. ఎందుకంటే ఈ రుణానికి అమ్మిన వాడే ఒక బిల్ని తయారు చేస్తాడు కాబట్టి వాడు డ్రాయర్ అవుతాడు. ఆ తయారు చేసిన బిల్లుని డ్రాయీకి ఇస్తాడు. ఇక డ్రాయీ అంటే ఇప్పుడు ఎవడైతే రుణానికి వస్తువులు కొన్నాడో ఆ కొన్న వ్యక్తి ఏమవుతాడు, డ్రాయీ అవుతాడు. ఆ బిల్ తీసుకొని ఆ బిల్ని యాక్సెప్ట్ చేస్తాడు, అంటే ఒక సిగ్నేచర్ చేస్తాడు. నేను ఫలానా రోజున అమౌంట్ అనేది పే చేస్తాను అని ఒక సిగ్నేచర్ అనేది చేస్తాడు. ఇప్పుడు పే అంటే ఏంటో చూద్దాము. ఇప్పుడు డ్యూ డేట్లో డ్రాయీ కట్టే అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ రిసీవ్ చేసుకున్న వ్యక్తిని మనం పేయి అంటాము. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ డ్రాయర్ వేరా పేయి వేరా అని డౌట్ మీకు రావచ్చు. రెండు సమ్టైమ్స్ ఒకటిగా ఉండొచ్చు, సమ్టైమ్స్ వేరువేరుగా ఉండొచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డ్రాయర్ అనేవాడు ఒక బిల్ రాస్తాడు. ఆ బిల్ పైన వచ్చే అమౌంట్ డ్రాయీ నుంచి డైరెక్ట్గా కలెక్ట్ చేసుకుంటే అప్పుడు డ్రాయర్ అనేవాడే పేయి కూడా అవుతాడు. ఒకవేళ అదే బిల్ అమౌంట్ బ్యాంక్ ద్వారా కలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ అనేది పేయి అవుతుంది, కాకపోతే ఇండైరెక్ట్గా పేయి అవుతుంది. ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ కూడా జరగవచ్చు. ఏంటంటే ఒకవేళ ఈ డ్రాయర్ అనేవాడు ఇంకో వ్యక్తి దగ్గర ఏమైనా అప్పు చేసి ఉంటే, అంటే క్రెడిట్ మీద ఏమైనా వస్తువు కొన్నా అప్పు చేసి ఉంటే ఈ డ్రాయర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఆ బిల్ని డైరెక్ట్గా ఎవరి దగ్గర అయితే అప్పు చేశాడో ఆ వ్యక్తికి బిల్ని ఎండోర్స్ చేస్తాడు. అప్పుడు థర్డ్ పార్టీ ఏం చేస్తాడంటే డైరెక్ట్గా డ్రాయీ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు ఆ థర్డ్ పార్టీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేయి అవుతాడు. అంటే దీన్ని బిల్ని ఎండోర్స్ చేయడం అని అంటారు.
బ్యాంకు కూడా అలాగే ఎండోర్స్ చేస్తారు. బ్యాంక్ ఏం చేస్తుంది, డిస్కౌంట్ కట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ని డ్రాయర్కి ఇస్తుంది. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బ్యాంక్ ఏం చేస్తుందంటే డ్రాయీ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కామర్స్ కాన్సెప్ట్స్ ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.